ఆ కుక్క అంటే వాళ్లకు ఎంతో ప్రాణం. దాన్ని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటూ ఉంటారు. చిన్ననాటి నుంచి ఎంతో గారాబంగా పెంచుకున్న కుక్కకు పుట్టినరోజు వేడుకను ఘనంగా చేశారు. విజయనగరంలో ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిన డాగ్ బర్త్డే అందరినీ అలరించింది. మీరు చూస్తున్నది విజయనగరం శివాలయం వీధిలో స్మైల్ అనే డాగ్ బర్త్డే వేడుకలు. కుక్క బర్త్డేని ఇంత ఘనంగా జరుపుకోవాలా, ఇంత సీన్ ఎందుకు అనుకుంటున్నారా? ఏడాది క్రితం ఈ కుక్కను తమ ఇంటికి తీసుకువచ్చిన వెంటనే ఆర్థికంగా కలిసి రావడంతో పాటు ఇంటిలో సుఖ సంతోషాలు వెల్లివిరిశాయని కుక్క యజమానులు ఈ సంబరాలను ఇంతగా సెలబ్రేట్ చేస్తున్నారు. స్మైలీని తమ పిల్లలతో సమానంగా పెంచుతున్నామని, కుక్కను కుక్కగా ఏనాడు చూడలేదని డాగ్ బర్త్డేను నిర్వహిస్తున్న లక్ష్మణరావు వల్లి దంపతులు అంటున్నారు. ఇక ఈ బర్త్డేకి ఇరుగు పొరుగు హాజరయ్యారు. తమ కుక్కలను ఈ బర్త్డేకి తీసుకువచ్చారు. స్మైలీని ఆశీర్వదించి వెళ్లారు. మేము ఈ స్మైల్ తెచ్చి ఇదే రోజుకి కరెక్ట్గా సంవత్సరం అవుతుందన్నమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది మాకు పశువులాగా అనిపించలేదు. మా పిల్లలతో పాటు సమానంగా మేము పెంచుకున్నాం. అది కూడా మేము ఏది చెప్తే అది చేస్తుంటుంది. అలాగే తెచ్చుకున్న దగ్గర నుంచి మాకు కూడా చాలా బాగుందన్నమాట. దీనికే మేము మా పాపలాగే పెంచుకున్నాం. అందుకే ఈ బర్త్డే చేయడానికి కూడా కారణం కూడా. కుక్కలాగా మేము ఎప్పుడు ట్రీట్ చేయలేదు. వీళ్ళతో పాటు సమానమే. ఇది వీడికి చెల్లిలాగా, దీనికి కూడా చెల్లిలాగా మేము ట్రీట్ చేస్తాం, కానీ ఒక కుక్కలా మేము ట్రీట్ చేయం. ఇది కూడా మమ్మల్ని ఒక పేరెంట్ లాగే మమ్మల్ని డిసైడ్ చేస్తూ మేము ఏం చెప్పినా వింటుంది. ఒక కుక్కని పెంచాము అంటే దాన్ని కుక్కలా చూస్తే ఇంకా దాన్ని పెంచి దానికి అర్థం లేదని నా ఉద్దేశం. కుక్కను కుక్కలా చూడడం కన్నా మా పిల్లలతో పాటు సమానంగా చూడడం మంచి ఉద్దేశం అని దీన్ని మేము పెంచుతున్నాం. కుక్క బర్త్డేని వైభవంగా ఈ దంపతులు జరపడంతో కాలనీలో అందరినీ ఆకట్టుకుంది. మానవ సంబంధ